ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ని రీడెవలప్ చేస్తా అన్నారు కదా, ఆ వర్క్ జరుగుతుందో లేదో మీరు తెలుసుకుంటారు. అలానే మన వైజాగ్ రైల్వే స్టేషన్ని చూస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్నాలజీకి వెళ్తే ఈ బ్లాగ్ లో నేను చెప్పబోతున్నాం అంటే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ ని రీడెవలప్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ఈ వీడియో చూపించాను. అంటే ఇక్కడ రీడెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి యాక్చువల్ గా 2 ప్లాట్ఫామ్ అడిషనల్ గా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పారు. ఆ వర్క్ మధ్యలో ఆగింది. అసలు మళ్ళీ స్టార్ట్ అయిందా లేదా, అసలు రైల్వే స్టేషన్ ఏమైనా వర్క్ జరుగుతుందా లేదా అనే విషయాలు మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో. మరి వెళ్దాం రైల్వే స్టేషన్ కి వెళ్ళి మనమైతే అక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందో లేదో తెలుసుకుందాం. అలానే ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళాలనేది NAD నుంచి మ్యాప్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ మ్యాప్ వ్యూలో చూసిన తర్వాత అలా రైట్ వ్యూలో రైల్వే స్టేషన్ ని అలా రౌండ్ వేసేద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి, లెట్స్ గో. ఇదే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన వైజాగ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మన NAD నుంచి ఈ రైల్వే స్టేషన్కి ఎలా రావాలో చూద్దాం. సో ఇది NAD జంక్షన్. ఇక్కడ నుంచి మనమైతే NAD కొత్త రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లోంచి మనం వెళ్ళాం అనుకోండి, మనమైతే ఎక్కడికి వెళ్తామంటే జ్ఞానాపురం జంక్షన్కి వెళ్తాం. సో ఇదిగోండి, ఇదే జ్ఞానాపురం జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం తాటిచెట్లపాలెం వెళ్ళి తాటిచెట్లపాలెం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తాం. అదే సైడ్గా వెళ్ళామంటే మనకి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా కూడా బ్రిడ్జ్ అనమాట, జ్ఞానాపురం బ్రిడ్జ్ వస్తుంది. ఈ జ్ఞానాపురం బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇలా వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్తాం. ఒకవేళ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళాలంటే ఇలా చుట్టూ తిరిగి ఈ ప్లేస్ నుంచి వెళ్ళొచ్చు. కానీ ఇలా వెళ్ళామనుకోండి మనకి చుట్టూ తిరుక్కొని రావాలి. సో ఇలా వెళ్ళినా కూడా మనం ఈజీగా వెళ్ళచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. అండ్ ఇంకొక రూట్ ఉంది NAD నుంచి, అది మన చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, ఆ రూట్ నుంచి రావచ్చు. NAD జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా మనమైతే ఎక్కడి దాకా వస్తామంటే తాటిచెట్లపాలెం దాకా వస్తాం. అక్కడ నుంచి రైట్ తీసుకొని అలా మనమైతే ముందుకు వస్తాం అనుకోండి, మనకి రైల్వే స్టేషన్ జంక్షన్ వస్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే తెలుగు స్ట్రైట్కి వెళ్తాం. అదే రైట్ తిరిగామనుకోండి మనం ఎక్కడికి వెళ్తామంటే రైల్వే స్టేషన్కి వెళ్తాం. సో రైల్వే స్టేషన్కి ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చి ముందుకు వచ్చి ఇక్కడ సర్కిల్ ఉంటుంది, ఈ సర్కిల్ నుంచి యూటర్న్ తీసుకొని ఇలా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదే రైల్వే స్టేషన్. మీకైతే నేను ఇప్పుడు ఏం చూపిస్తా అంటే ఇలా వస్తాం మనమైతే పోర్ట్ రోడ్ నుంచి వచ్చి ఇలా రైల్వే స్టేషన్లోకి వెళ్తాం. ఇలా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఇలా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అయ్యి ఇలా బయటకు వచ్చి మళ్ళీ ఇలా ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు వెళ్తాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8లోని మనకి అప్పట్లో వర్క్ జరిగేది, ప్లాట్ఫామ్ నెంబర్ 19 కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ వర్క్ జరుగుతుందో చూపిస్తాను. అండ్ అలానే మన వైజాగ్ రైల్వే స్టేషన్లోని మనం ఎలా వెళ్తాడికి వెళ్తాం అనేది క్లియర్గా రైట్ చేస్తూ చూపిస్తాను. అండ్ అలానే మన వైజాగ్కి రైల్వే జోన్ కూడా ఇచ్చారు కదా, ఆ రైల్వే జోన్ ఎక్కడ కడుతున్నారంటే ఇదిగోండి, మన వైజాగ్లోని ఎగ్జాక్ట్గా చెన్నై కోల్కతాలో వెళ్తున్నప్పుడు హనుమంతవాక్ జంక్షన్, ఇది హనుమంతవాక్ జంక్షన్ తర్వాత లెఫ్ట్ తీసుకొని అలా లోపలికి వెళ్ళాం అనుకోండి, మనకి మొలసల్లో పార్క్ వస్తుంది. అండ్ అది దాటిన తర్వాత మనకు జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ రైట్ తీసుకొని అలా లోపలికి వెళ్ళామంటే ఈ ప్లేస్లో రైల్వే జోన్ కడుతున్నారని చెప్పేసి మనకి అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. బట్ అది రిస్ట్రిక్ట్ ఏరియా, లోపలికి వెళ్ళడం కూడా కొంచెం భయంకరంగా ఉంది. సో అందువల్ల నేను లోపలికి వెళ్ళలేదు. సో తొందరలో ఒకవేళ అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది కూడా మీకైతే నేను చూపిస్తాను. సో మరి ఇప్పుడు వెళ్దాం రైల్వే స్టేషన్లోకి, వర్క్ జరుగుతుందో తెలుసుకుందామా, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్ వ్యూలోని మన NAD నుంచి రైల్వే స్టేషన్కి ఎలా రావాలి అనేది. సో ఇప్పుడు మీకైతే నేను అక్కడ విజువల్ చూపించబోతున్నాను. అలా రైట్ చేస్తూ అక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందో లేదో, వర్క్ స్టాటస్ ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను. మరి వెళ్దాం రైట్లోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే కన్వర్ట్ జంక్షన్ దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి మనమైతే రైల్వే స్టేషన్లోకి వెళ్ళబోతున్నాం. ఈ రూట్ నుంచి మనం వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్లో పార్సల్ కౌంటర్ అయితే ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా మీ వెహికల్ని కానీ లేకపోతే ఏవైనా హెవీ గూడ్స్ ఉంటాయి కదా, వాటిని పంపించాలనుకుంటే మీరు అక్కడ నుంచి పార్సల్ పంపించవచ్చు. సో ఇలా మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఈ వే నుంచి మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనకి రైట్ సైడ్ బిల్డింగ్ కనబడుతుంది చూసారా, అక్కడే మన బైక్స్ కానీ లేకపోతే ఏమైనా హెవీ గూడ్స్ కానీ మనం అయితే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో అక్కడికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అడుగుతారనమాట మనల్ని. సో వాళ్ళు అడిగిన ద్వారా మనమైతే లోపలికి వెళ్ళి మన బైక్ గూడ్స్ ఇచ్చేసి అక్కడి నుంచి పంపించవచ్చు. అండ్ దానికి తగ్గ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇంక మనం వెళ్తున్నాం మనం చూసుకున్నట్లయితే ఆ ముందున మనకి బ్లూ కలర్ రేక్ కనబడుతుంది కదా, మనకి అది బౌండరీ అనమాట. ఆ లోపలే మనకి ఇంతకుముందు 9-10 ప్లాట్ఫామ్ కోసం కన్స్ట్రక్షన్ జరిగేది. ప్రస్తుతం అయితే అక్కడ మనకి ఎలాంటి వర్క్ జరగట్లేదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం మనకు ఓపెన్ చేస్తారనమాట లోపలికి వెళ్ళడానికి కూడా. మనకి అటు నుంచి ఒక గేట్ అయితే ఉంటుంది, ఆ గేట్లోంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఆ గేట్ కూడా ఓపెన్లో ఉంది, చాలామంది ఇప్పుడు అలానే వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మీకు క్లియర్ కనిపిస్తుంది ఎలాంటి వర్క్ జరగట్లేదు అన్నట్టు. సో ఇంకా మీకు నేను క్లియర్గా చూపిస్తాను.
మీ జ్ఞానాపురం వైపు చూపిస్తున్న తర్వాత సో ఇలా వెళ్ళాం అనుకోండి, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్తాం. సో ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి బయటకి అయితే వెళ్తున్నాం టువర్డ్ జ్ఞానాపురం వైపు. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, ఆ జంక్షన్ దగ్గర ఆటో దిగి లోపల నడుచుకుని వచ్చేయచ్చు. ఆటో బుక్ చేసుకున్నాం అంటే ఆటో వాళ్ళు మనం లోపల తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇదొక గేటు అండ్ మనం వచ్చిన గేటు, ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అటు నుంచి కూడా మనం అయితే రైల్వే స్టేషన్లోకి వెళ్ళొచ్చు. సో ఇంకా మనకి లెఫ్ట్లో ఇంకొక గేట్ కూడా ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఏంటంటే కొంచెం మనకు కనిపించడానికి ఉంటుంది గేటు, సో అందువల్ల లోపలికి వెళ్ళడానికి అవ్వదు, అంటే మనకు క్లియర్ గేట్ ఉంది అన్నట్టు. ఇంకా మనం లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు మీకు అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది. ప్రస్తుతం అయితే మనకి వర్క్ స్టాప్ అయిపోయింది చాలా రోజుల నుంచి, అప్పటి నుంచి వర్క్ ఏం జరగట్లేదు. నేను ఆల్రెడీ చెక్ చేశాను యూట్యూబ్లో ప్రస్తుతం వర్క్ ఏం జరుగుతుందని చెప్పేసి, ఎవరు కూడా చూపించడం జరుగుతున్నట్టు, ఎందుకంటే జరగట్లేదు కాబట్టి. అండ్ అలానే నేను కొంత గ్రాఫిక్స్ చూశాను, అలా మన రైల్వే స్టేషన్ డెవలప్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ చర్లపల్లి రైల్వే స్టేషన్ డెవలప్ చేశారు కదా, అలా మన రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీలో ఎవరైనా చర్లపల్లి రైల్వే స్టేషన్ చూద్దాం అనుకుంటున్నారా? చూద్దాం అనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు అది కూడా చూపిస్తాను. సో చూసారు కదా, అదొక గేట్ ఉంది. అండ్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకో గేట్ ఉంటుంది, ఇలా కూడా లోపలికి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఆ పక్కనే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి మార్నింగ్ వందే భారత్ అయితే వెళ్తుంది. నేను చాలాసార్లు ఆ వందే భారత్లో ట్రావెల్ చేశాను. మరి మీలో ఎంతమంది వందే భారత్లో ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనమైతే ఇలా ఈ గేట్ నుంచి బయటకు వెళ్ళి కన్వెంట్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా మనమైతే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే వెళ్ళబోతున్నాం. అండ్ అటు కూడా ఎలా ఉందో చూడబోతున్నాం. సో చూస్తున్నారు కదా, మనం అయితే ఎగ్జిట్ అవుతున్నాం. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే కాన్వెంట్ జంక్షన్. అండ్ మన కాన్వెంట్ జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా షిలార్ దాకా రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ వర్క్ని కూడా మీకు నేను ఆల్రెడీ చూపించాను. మళ్ళీ 3 months తర్వాత వర్క్ డెవలప్మెంట్ ఎలా జరిగిందో చూపించబోతున్నాను. మరి మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా లేదో తెలుసుగా ఏం చేయాలో. సో ఇంకా మనమైతే వచ్చాం. ఇక్కడ నుంచి మనమైతే కింద నుంచి వెళ్తాం, పైనుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. అండ్ ఈ లెఫ్ట్లో మనకి సమ్ వర్క్ జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనమైతే రైల్వే స్టేషన్లోని ఫస్ట్ గేట్ ఉంటుంది కదా, ఫస్ట్ గేట్కి వెళ్తాం. అలానే మన రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే వెళ్తాం. సో మనమైతే వెళ్ళాం, లెఫ్ట్ తీసుకున్నాం. ఇలా కాస్త ముందుకు వెళ్ళగానే మనకి సర్కిల్ అయితే వస్తుంది. ఇక్కడ సర్కిల్ ద్వారా మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. సర్కిల్ ద్వారా మాత్రం జాగ్రత్త, ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. హ్యాపీగా సేఫ్గా వెళ్తారనుకుంటున్నాను. అండ్ రాంగ్ రూట్లో మాత్రం రాకండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలామంది రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. సో అందుకే మనమే జాగ్రత్తగా వెళ్ళాలి. డ్రైవ్ చేసేటప్పుడు చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి. చాలామంది మనకు ఆపోజిట్లో వస్తూ ఉంటారు, చాలా మనం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఆ ముందు మనం చూడొచ్చు మన జాతీయ జెండాని. అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్దాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి అలా ఎగ్జిట్ అయితే అవుదాం. చూసారుగా, మనం అయితే ఎంటర్ అవుతున్నాం. అక్కడే మనకి టైం కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అండ్ మొత్తం బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి బైక్స్ అని రెంట్కి కావాలన్నా అక్కడ మనకి నెంబర్స్ అయితే ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మనకి బైక్స్ అయితే రెంట్కి దొరుకుతాయి. అంటే ఎవరైతే వైజాగ్లో చిల్ అవడానికి వద్దాం అనుకుంటారో వాళ్ళకి రెంటల్ బైక్స్ కావాలనుకుంటే అది దొరుకుతాయి. అండ్ మీకు కార్ కావాలని తెలుసు కదా, అలా బుక్ చేసుకోవాలో కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ నుంచి మీరైతే కార్స్ బుక్ చేసుకోవచ్చు రెంట్కి. సో ఇంకా మరి చూస్తున్నారుగా, ఇదంతా కూడా మన వైజాగ్ రైల్వే స్టేషనే. ఇదంతా కూడా చేంజ్ అయ్యి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిందంటే సూపర్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకి ఇదంతా కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి గేట్ ఉంటుంది. ఈ గేట్ నుంచి చాలా మంది బయటకు వస్తారు. మనకి నైట్ టైం వస్తుంది కదా వందే భారత్, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. సో ఇలా బయటకి అయితే వస్తారనమాట. ఇంకా మనం అయితే వస్తాం రైల్వే స్టేషన్ నుంచి బయటికి. సో మనం బయటకు వెళ్ళాలనుకుంటే ఇక్కడే బస్సెస్ దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళాలని కూడా ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళొచ్చు. జ్ఞానాపురం సైడ్ కూడా బస్ స్టాప్ ఉంటుంది, అటు సైడ్ నుంచి కూడా మనం అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. బస్సులో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చూసుకొని మీరైతే వెళ్ళండి. సో చూసారుగా, ఇదే రైల్వే స్టేషన్. ప్రస్తుతం వర్క్ ఏం జరగట్లేదు. మరి బ్లాగ్ ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్గా రైడ్ చేసి చూపించాను. అసలు అక్కడ మనకి ఎలాంటి వర్క్ జరుగుతున్నట్టు కనిపించలేదు. అసలు మనకి తొందరలో స్టార్ట్ అవ్వచ్చాము. మరి రైల్వే జోన్ కూడా అయింది. రైల్వే జోన్ బిల్డింగ్ చూద్దామని చెప్పి నేను వెళ్ళాను, బట్ ఇంకా అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఆ ప్లేస్ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. సో అందువల్ల నేను మీకు చూపించలేకపోయాను. బట్ సూన్ చూపిస్తాను ఆ ప్లేస్ కూడా ఎలా ఉందనేది. అండ్ అలానే మీకు ప్లేస్ ఎక్కడంటే మన మున్సల్లో ఉంది కదా, మున్సల్లో వెనకతలు అనమాట. ఆ ప్లేస్ నేను మీకు మ్యాప్లో చూపించాను. సో మరి మనమైతే ఈవెంట్ ఎక్కడ ఎండ్ చేస్తున్నాం, ఎందుకంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతున్నా లేదా అనేది. అండ్ అలానే మీకు అప్డేట్ కూడా ఇచ్చాను రైల్వే జోన్ గురించి. సో ఇంకా మనమైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you, take care, bye bye.